శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 47 చాప్టర్. ఈ అధ్యాయంలో విశేషంగా ఆ శుక్రాచార్యుని ఎప్పుడైతే పరమేశ్వరుడు భక్షించేస్తాడో ఆ వృత్తాంతం ఎలా భక్షించారు ఏంటి అన్నది తెలుసుకోవాలని వీళ్ళు అడగటం, ఆ కథనంతా వివరించే క్రమంలో ఎలా అయితే శుక్రాచార్యుడు దైత్యులందరినీ మళ్ళీ సంజీవని విద్య ద్వారా మళ్ళీ వాళ్ళని జీవింపచేయటం, దైత్యులేమో ఆ సంఖ్య పెరిగిపోతూ ఉంది. దాని తర్వాత పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞతో నందీశ్వరుడు శుక్రాచార్యుణ్ణి ఎత్తుకుని వచ్చే ఆ వృత్తాంతము, అలాగే పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞతో యుద్ధస్థలంలో శుక్రాచార్యుడు పరమేశ్వరుడు యొక్క సన్నిధికి తీసుకొస్తే ఆయన్ని మళ్ళీ పరమేశ్వరుడు ఎలా భక్షించాడు అన్నది అవన్నీ ఇక్కడ వివరంగా చెప్పబడి ఉన్నాయి. వ్యాస ఉవాచ తస్మిన్ మహతి సంగ్రామే దారుణే లోమహర్షణాయ శుక్రో దైత్యపతిర్విద్వాన్ భక్షితస్త్రిపురారినా. వ్యాసుల వారు మళ్ళీ ఇలా అడుగుతున్నారంటే, ఓ మహాబుద్ధిమంతుడైన సనత్ కుమార, ఇంత భయంకరమైన అంటే రోమాల నుంచి ఉత్పన్నం అయ్యేలాగా చేస్తే ఆ దానవులు ఉద్భవం అన్నది జరిగిపోతుంది. అంత విద్య, సంజీవని విద్య తెలిసినవాడు శుక్రాచార్యుడు. అయితే సదాశివుడు అటువంటి దైత్యులకి గురువు అయిన శుక్రాచార్యుడిని అలా ఎలా మింగేశారని అయితే చెప్పారు, భక్షించారని. అయితే ఈ భక్షణ ఎలా జరిగింది, పైగా దాని తర్వాత ఏమైంది, చాలా సంక్షిప్తంగా చెప్పారు. అందుకు నాకు అది వివరంగా చెప్పారా. ఇతి శ్రుతం సమాసాన్మే తత్పునర్బ్రూహి విస్తరాం కించకార మహాయోగి జఠరస్థః పీనాకినః. అంటే భక్షించాడని చెప్పిన తర్వాత ఇప్పుడు దానికి ముందు విగాస కూడా వీళ్ళందరినీ కూడా దైత్యుడు బ్రహ్మని విష్ణువుని అందరినీ లోపలికి వేసుకుంటే ఆ పరమేశ్వరుడు వచ్చాడు, ఒక్కసారిగా అందరినీ లోపల నుంచి బయటికి మళ్ళీ తీసుకొచ్చేశాడు. కానీ ఇక్కడ ఆ దైత్యుల యొక్క గురువైన శుక్రాచార్యుని ఆ పరమేశ్వరుడే భక్షించాడని చెప్పారు. కానీ దానికి కాస్త విస్తారంగా మాకు చెప్పారా. ఆయన ఉదరంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ శుక్రాచార్యుడు కూడా మహాయోగి కదా, ఏం చేశాడు, మళ్ళీ తర్వాత బయటికి ఎలా వచ్చాడు. ఆ పరమాత్మ యొక్క ఉదరం అన్నది ప్రళయకాలంలాగా ఉంటుంది కదా, ఆ జఠరాగ్నిని ఎలా తట్టుకున్నాడు, అందులో ఎలా ఉన్నాడు, అసలు బయటికి ఎలా వచ్చాడు అన్నది నాకు తెలుసుకోవాలని ఉన్నది అని. నాదదాహ కథం శంభోః శుక్రం తం జఠరాననః కల్పాంతదహనః కాలో దీప్తతేజస భార్గవః వినిష్క్రాంతః కథం ధీమాన్ శంభోర్జఠర పంచరాత్ కథమారాధ్యయామాస కియత్కాలం స భార్గవః. శుక్రాచార్యునే భార్గవుడు అని కూడా అంటారు. శంభుడు యొక్క జఠరాగ్ని అతన్ని ఎందుకు దహించలేదు, అలాగే ఈ శుక్రుడు కూడా కల్పాంత కాలానికి సమానమైన అంత ఉగ్ర తేజస్సు ఆయనకి ఎలా వచ్చింది, ఆయన శంభుడు యొక్క జఠర పంజరంలో నుంచి మళ్ళీ ఎలా బయటపడ్డాడు, అక్కడ ఎందుకు భస్మం కాలేదు, మళ్ళీ అందులోంచి మళ్ళీ ఎలా బయటపడ్డాడు, అటు బయటపడటానికి కారణం ఏంటి, ఎంతకాలం అలా ఉండి ఎంతకాలం ఆరాధిస్తే అందులోంచి బయట పడగలిగాడు. అంత సాధారణమైనది కాదు కదా. అందుకే కాలరూపము, అందుకే తేజస్వి అయిన శుక్రాచార్యుడు ఆ పరమేశ్వరుడు యొక్క ఆ పంజరం జఠరాగ్న పంజరంలోంచి బయటికి రావటానికి ఏం చేశాడు, అలా ఎలా వచ్చాడు, ఎంతసేపు ఆరాధిస్తే, ఎన్ని ఏళ్ళు ఆరాధిస్తే, ఎలా ఆరాధిస్తే ఆ మృత్యు అన్న దానికి లోబడకుండా దాన్ని జయించగలిగాడు, దాన్ని మళ్ళీ ఎలా జన్మని పొందట అంటే అక్కడ మరణించకుండా మళ్ళీ బయటికి సజీవంగా రాగలిగాడు. కథం చ లబ్ధవాన్ విద్యాం తం మృత్య శమనిం పరాం కాసా విద్యా పరాతాత యయా మృత్యుర్హి వార్యతే లేభేందకో గణపత్యం కథం శూలాద్ వినిర్గతః దేవదేవస్య వై శంభోర్ మునేర్ లీలా విహారిణాః. అయితే ఇక్కడ మృత్యుకి నివారణ అన్నది ఎలా జరిగింది, అది అసలు ఏం విద్య, ఆ మృత్యుని ఎలా
జయించగలిగాడు? ఆ విద్య తనకి అసలు ఎలా ప్రాప్తించింది? ఎలా ఆరాధించాడు? ఆ మృత్యుని నివారించే విద్య అతనికి ఎలా లభించింది? ఆ లీలా విహారి అయిన పరమేశ్వరుడైన శంకరుడు ఆ ఇలా దాంతో అంధకారుణ్ణి ఎలా మళ్ళీ గణాలకి ఆధిపత్యంగా త్రిశూలానికి గుచ్చిపెట్టాడు. అలానే ఉన్నాడు కానీ మరణాన్ని పొందలేదు. ఆయనకి మళ్ళీ గణాధిపత్యాన్ని ఎలా ఇచ్చాడు? తను ఎలా అది ప్రాప్తించుకున్నాడు? ఏతత్ సర్వమశేషేణ మహాధీమన్ కృపాన్ కురు శివలీలామృతం తాత శృణువత కథయస్వమే. అందుకే స్వామి ఆ శీల శివలీలామృతాన్ని గ్రొల్లాలని అభిలాషతో మేము ఇలా అడుగుతున్నాం. అందుకని మీరు మా మీద కృపతో ఆ వృత్తాంతాలన్నీ కూడా మాకు వివరించి చెప్పరా, సంపూర్ణమైనది వివరిస్తే వినాలని ఉన్నది అని. బ్రహ్మో ఉవాచ ఇతి తస్య వచః శ్రుత్వా వ్యాసయస్యామిత తేజసః సనత్కుమారః ప్రోవాచ స్మృత్వా శివపదాంబుజం. బ్రహ్మయ్య మళ్ళీ చెప్తున్నారు. ఇక్కడ అమిత తేజస్వి అయిన సంపన్నుడైన వ్యాస మహర్షి మాటలు విన్న తర్వాత సనత్ కుమారుడు శివుడి యొక్క చరణ పద్మాల్ని మళ్ళీ ఒక్కసారి స్మరించి ఆయనకి చెప్పటానికి పూనుకున్నారు. అంటే ఇక్కడ బ్రహ్మ మళ్ళీ నారదుడికి చెప్పటం, మళ్ళీ ఏదైతే వ్యాసుల వారు సనత్ కుమారుల వాడి అడిగి తెలుసుకుంటున్నారో అన్నది వృత్తాంతం. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తెలుసుకున్నదే ఇదంతా కూడా. అందుకే మధ్య మధ్యలో బ్రహ్మ అని, మధ్య మధ్యలో నారద అని మనకి వస్తూ ఉంటుంది. సనత్కుమార ఉవాచ శృణు వ్యాస మహాబుద్ధే శివలీలామృతం పరం ధన్యస్వం శైవముఖ్యోసి మమానందకరః స్వతః. సనత్కుమారుల వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు. ఓ మహాబుద్ధిమంతుడైన వ్యాస. ఇక్కడ బుద్ధిమంతుడు అనొచ్చు, మళ్ళీ మహాబుద్ధిమంతుడు ఎందుకు అంటే వినదగిన విషయాన్ని తెలుసుకోవటం. అంటే శుక్రాచార్యుడు కూడా సామాన్యమైన వాడు కాదే. అయితే భక్షించాడంటే ఆయన నశించిపోవాలి, నశింపుకోలేదే. అలాగే అంధకాసురుడు కూడా చచ్చిపోలేదు, త్రిశూలానికి పెట్టాడు కానీ ఆయన చచ్చిపోలేదు. పైగా ఆయనకి గణాధిపత్యాన్ని కూడా ఇచ్చాడు. అసలు అంధకాసురుడు పుట్టడానికి కారణమే పరమాత్మ. ఎలా అయితే పార్వతీదేవి లీలగా పరిహాసం ఆడుతూ ఆడుతూ ఆయన కన్నులు మూసేసింది. ఆ మూసేసిన కారణంగా ఆ బిందువులు అయితే చెమట బిందువులు రాలాయో అంధకాసురుడు ఉత్పన్న అయ్యాడు. అందుకుని అటువంటి అంధకాసురుడు మరణించనే లేదు. పైగా ఈ శుక్రాచార్యుడిని భక్షించేశాడు. ఆ భక్షించిన ఆయన బయటికి ఎలా వచ్చాడు? ఈ సంజీవని విద్య ఇతనికి ఎలా అబ్బింది? ఎలా ఈ మృత్యు నుంచి వాళ్ళందరినీ మళ్ళీ రక్షించేస్తున్నాడు? ఇవన్నీ తెలుసు. అంటే అడగవలసిన విషయాన్ని అడిగాడు కాబట్టి బుద్ధి ఉండటానికి అర్థం ఎక్కడుందంటే పనికొచ్చే పనులు చేయటం, తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోవటము. ఎవరి దగ్గర తెలుసుకోవాలో వాళ్ళ దగ్గర మళ్ళీ విశేషంగా సమయానికి అడగగలగటము. అందుకే మహాబుద్ధిమంతుడైన వ్యాస, నేను ఇప్పుడు ఆ శివలీలామృతాన్ని చెప్తాను, శ్రవణం చెయ్యండి. అంటే సరిగ్గా వినండి. అది వింటే ధన్యులైపోతారు. పైగా ఇక్కడ ధన్యస్వం అన్నది ఎలా ఉభయులకి వస్తుంది అంటారు. చెప్పేవాడు వినేవాడు ఇద్దరూ తరించిపోతారు. ఎందుకంటే వీళ్ళ సందర్భంలో అది మళ్ళీ మననం చేసుకునే అవకాశం, ఆ చెప్పే అవకాశం మనకు కూడా లభిస్తుంది. కాబట్టి ఆ శివుడి యొక్క పరమ భక్తులు విశేషంగా ఇంకా నాకు కూడా ఆనందదాయకం అవుతుంది. ప్రవర్తమానే సమరే శంకర అంధకాయోస్తయోః అనిర్వేదాపవ్యూహ గిరివ్యూహ దీనాత్తయోః. ఏ సమయంలో అయితే అత్యంత దుర్భేద్యమైన వజ్రవ్యూహానికి అధిపతి అయిన పరమాత్మ అయిన శంకరుడు గిరి వ్యూహంగా అధిపతిగా అంధకమైన ఘనఘోర యుద్ధం జరుగుతూ ఉన్న సమయంలో, చాలా తీవ్రంగా యుద్ధం జరిగిపోతూ ఉన్నది. ఈయన చాలా అవలీలగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేస్తూ ఉన్నాడు. పురాజయో బపువాపి దైత్యాన బలశాలిన శివప్రభావాద భవత్ప్రమతానాం మునే జయ. అయితే ఇక్కడ ఇంత భయంకరమైన యుద్ధం జరిగిపోతూ ఉంటే సర్వప్రథమ బలశాలి దైత్యుల్లో విజయం ఇంకా జరుగుతూనే ఉంది. అయితే వాళ్ళకి విజయం ఎలా వస్తుంది? ఎందుకంటే దైత్యుల సంఖ్య పెరిగిపోతుంది, మరణించిన వాళ్ళందరూ బతికేస్తున్నారు. అప్పుడు దాకా అలా ఉండి పరమేశ్వరుడు ఎప్పుడైతే యుద్ధరంగానికి వచ్చాడో ఈయన యుద్ధం చేస్తుంటే ఆ ప్రభావంతో ప్రమథ గణములకి విజయం లభించిందంటే దైత్యులు ఓడిపోతున్నారు. తచ్చుత్వాసీత్ విషన్నో హి
महादैत्योऽन्धकासुरः कथं स्यामि జయ ఇతి విచారణ పరో అభవత్. ఎప్పుడైతే ప్రమథ గణములకి విజయం వచ్చిందో, దైత్యుడికి అపజయం వచ్చిందో, అది విన్న అంధకాసురుడికి ఇంకా దుఃఖం వచ్చేసింది, కోపం వచ్చేసింది. ఒక్కసారిగా విచారణలోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎందుకంటే విజయం కావాలంటే అంత సులభం కాదు కదా. అందుకని శంకరుడు ప్రమద గణములకి విజయం లభిస్తుంది అని చూశాడు, ఇంకా చింతలో పడిపోయాడు. ఇప్పుడు విజయం కావాలి. ఎందుకు విజయం కావాలి? ఎలా అయినా ఓడించి ఆ పార్వతిని చేజిక్కించుకోవాలన్న వ్యామోహంలో ఉన్నాడు. అందుకని వెంటనే ఎవరి వల్ల మనకి విజయం లభిస్తుంది, ఎవరి సహాయం తీసుకుంటే మనకి ఇది మళ్ళీ ఈ స్థితి గతి అన్నీ మారిపోతాయి అన్న ఆలోచనలు వస్తుంది. అందుకని ఇప్పుడు నాకు విజయం కావాలి, ఇది కావాలంటే నేనేం చెయ్యాలి? अपसृत्य ततो युद्धान्तकः परबुद्धिमान् द्रुतमभ्यागमद्वीरा एकलः शुक्रसन्निधिं प्रणम्य स्वगुरुं काव्यमारुह्य रथाश्च सह बभाषेदं विचार्यात సాంజలిర్నితిర్విత్తమః. ఇక్కడ ఆ పరమ బుద్ధి కొన్ని క్షణాల్లో మనకి నిజంగా బుద్ధి పనిచేయదు, కానీ ఇక్కడ బుద్ధి పనిచేసింది. అందుకని ఆ గురువుని ఆశ్రయించాలనుకున్నాడు. అందుకుని అంధకాసుడు సంగ్రమం యుద్ధం జరుగుతున్న ప్రదేశం నుంచి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన రథం ఎక్కాడు, గురువు అయిన శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆ అంధకుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కరించాడు. ఆ విచారంలో బాధలో గురువుని ఆశ్రయించి గురువుతో ఇలా విన్నవించుకున్నాడు. అందక ఉవాచ భగవస్త్వామాపుపాశ్రిత్య గురోర్భావా వహామహే పరాజిత భావామోను సర్వదా జయశాలినః. ఆ శుక్రాచార్యుడు అయిన గురువుకి ఇలా చెప్తున్నాడు అంధకాసుడు, మా అందరినీ రక్షించగలిగిన వాడివి, మా గురువు అయినవాడు నువ్వు ఒక్కడివే, మాకు పరమ ఆశ్రయమైన వాడివి నువ్వే. అందుకే మేమందరం మిమ్మల్ని గురువుగా అనుకుంటున్నాము. మాకు అన్ని విజయాలు రావటానికి కారణం మీరు. అందుకని ఇప్పుడు మమ్మల్ని మీరు కూడా రక్షించి విజయాలు పొందేలాగా చేయాలి. ఇప్పుడు మేమందరం ఓడిపోతున్నాము, మా గురువు మీరు ఉండగా మేము ఓడిపోకూడదు. అందుకని మాకు ఈ సమయానికి ఏం చెయ్యాలి మీరు మాకు చెప్పండి. తత్ప్రభావాత్ సదా దేవన్ సమస్తాన్ సానుగావ్యవం మన్యామహే హరూపేంద్ర ముఖానపి కృతజ్ఞాన్ అస్మత్తో బిభ్యాతి సురాహ సదా భవదనుగ్రహాత్ గజా ఇవ హరిభ్యశ్చ త్రాక్షేర్భ్య ఇవ పన్నగాః. మీ ప్రభావంతో మాకు ఎప్పుడూ కూడా విజయాలు వస్తాయి. అందుకని శంకరుడైన విష్ణువు అయినా ఇటువంటి దేవతలతో ఎన్నోసార్లు వాళ్ళ అనుచరులతో మేము ఎన్నో రకాలుగా యుద్ధాలు చేశాము. కాకపోతే మీ అనుగ్రహం వల్ల మాకది లభించింది. అందుకే సకల దేవతలు కూడా మాతో యుద్ధం చేయటానికి మేమంటే కూడా భయపడుతూ ఉంటారు. ఎలా అయితే సింహాన్ని చూసి ఏనుగు ఎలా అయితే భయపడుతుందో, అలాగే గరుడుని చూసి సర్పం ఎలా అయితే భయపడుతుందో, అలాగే మీ కారణంగా మీ యొక్క అనుగ్రహం మా మీద ఉందని చెప్పి మమ్మల్ని చూసి ఆ దేవతలు కూడా భయపడతారు అని చెప్పాడు. అనిర్భేద్యం పవివ్యూహం వివీషు దైత్యదానవాః ప్రమతానికామఖిలం విధూయ త్వద్ అనుగ్రహాత్. మీ అనుగ్రహంతో సంపూర్ణ సైనికులు ఎప్పుడూ కూడా దైత్యులు ఇలా దుర్భేద్యమైన దానవులు ఒక వజ్రవ్యూహంలో వాళ్ళు ఎప్పుడూ ప్రవేశించలేరు. వయం త్వచ్చరణా భూత్వా సదాగా ఇవ నిశ్చలాః స్థిత్వా చరామో నిహశంకమాజావపి హి భార్గవ. అందుకుని ఓ భార్గవ, శంకరాచార్యుని భార్గవుడు, శుక్రాచార్యుని భార్గవ అని కూడా అంటారు. మేమందరం మిమ్మల్ని శరణు వేడుకుంటున్నాము. ఈ అవిచ్ఛిన్నమైన భూమి మీద యుద్ధ స్థలంలో కూడా ఈ క్షణంలో మాకు మీరు తప్పితే ఇంకెవరూ లేరు. విచారానికి గురవుతున్నాం, ఎందుకంటే మాకు అపజయం కలుగుతుంది. మమ్మల్ని మీరే ఇటు నుంచి విజయం వైపుగా మళ్లించాలంటే మాకు మీ సహాయం కావాలి. రక్ష రక్ష వితో విప్ర ప్రవ్రజ్య శరణాగతాన్ అసురాన్ శత్రుభిర్రైరాదిత్యాంశ్చ
మృతానపి ప్రమతేర్భీమవిక్రాంతేః క్రాంతాన్ మృత్యు ప్రమాతిభిః సుదీతాన్ పతితాన్ పశ్య హుండాదీన్ మద్గణాన్ వరాన్. అందుకే ఓ విప్ర, ఈ శత్రువులు పీడింపబడటానికి కారణము అవన్నీ తొలగిపోవటానికి మాకు మీరే ఉపాయం ఇవ్వాలి. అసురులకి మృత్యు నుంచి తప్పించాలి. దైత్యులందరూ మరణిస్తున్నారు, అందుకని మీరే వచ్చి మమ్మల్ని రక్షించాలి. మృత్యు నుంచి విముక్తి అంటే మళ్ళీ పునర్జీవితుల్ని చెయ్యాలి. మహాపరాక్రమవంతులైన ప్రమథ గణముల ద్వారా వీళ్ళందరూ యుద్ధరంగంలో మరణిస్తారు. మరణించిన వాళ్ళందరూ అక్కడ యుద్ధరంగంలో పడిపోయి ఉన్నారు. అందుకని ఇంతమంది మరణించి ఉన్నారు, మీరు మాకు రక్షణగా వచ్చి వాళ్ళని రక్షిస్తే అప్పుడు సేన ఉంటుంది, మళ్ళీ విజయం లభిస్తుంది. లేకపోతే మనకి రక్షించేవాడు ఎవరు ఉండరు, మాకు మొత్తం నశించిపోతాము. యః పిత్వా కణధూమం వై సహస్రం శారదాం పురా త్వయా ప్రాప్త వరా విద్య తస్యాః కాలోయమాగతః. పూర్వకాలంలో కూడా అంటే కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా ఇక్కడ ఎలా అయితే విజయాలు లభించటానికి మీ సంజీవిని విద్య ద్వారా మీరు ఎన్నో రకాలుగా ఆ మరణించిన వాళ్ళని చాలాసార్లుగా మీరు పునర్జీవితంగా చేశారు. మీ ఉపాయం ద్వారానే మాకు ఆ విజయాలు లభించాయి. అద్య విద్యా ఫలం తత్తే సర్వే పశ్యంతు భార్గవ ప్రమత అసురాన్ సర్వాన్ కృపయా జీవయిష్యతః. అందుకుని గురు ఓ భార్గవ, ఇప్పుడు కూడా మీ కృపను మా మీద ప్రసరింప చేయండి. అసురుల్ని మళ్ళీ పునర్జీవితం చేయండి. చాలామంది అసురులు మిమ్మల్ని ఆశ్రయించుకున్న వాళ్ళ మాకు గురువు మీరే కదా, వాళ్ళందరూ యుద్ధరంగంలో మరణించి ఉన్నారు. అందుకని మీ సంజీవని విద్య ద్వారా వాళ్ళని మళ్ళీ పునర్జీవితుల్ని చెయ్యండి. అలా చేస్తే ఆ ప్రమథ గణములతో మళ్ళీ యుద్ధానికి పూనుకుంటారు. ఆ ప్రమథ గణములకి మీ విద్య యొక్క ప్రభావాన్ని వాళ్ళకి చూపించండి. సనత్కుమార ఉవాచ ఇత్యామదందకా వాక్యం స శ్రుత్వా ధీరో హి భార్గవః తదా విచారయామాస దూయమానేన చేతసా. సనత్కుమారు వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు. అంధకాసుడు ఎప్పుడైతే ఇటువంటి మాటలు మాట్లాడాడో అవన్నీ విన్న తర్వాత శుక్రాచార్యుడు ఒక్కసారిగా ఆలోచించుకున్నాడు. అంటే ఎవరికి సహాయం చేయాలి, ఎవరికి సహాయం చెయ్యకూడదు ఆ విచారణ చేసుకున్న తర్వాత కిం కర్తవ్యం మయాధ్యాపి క్షేమం మే సయాత్ కథం త్వితి సన్నిపాత విధిర్జీవః సర్వతానుజితో మమ. ఈ సమయంలో నేనేం చేయాలా, కర్తవ్యం ఏంటి, నాకు ఏదా చేస్తే కళ్యాణప్రదంగా ఉంటుంది, నేను ఎవరి మీద అధికారాన్ని చెలాయించగలను. అయితే నా యొక్క సంజీవని విద్య ద్వారా దాన్ని ప్రయోగించటం ద్వారా మళ్ళీ వీళ్ళందరూ పునర్జీవితులు అవుతారు. అయితే ఇది మళ్ళీ నాకు శ్రేయస్సా కాదా, నేను అలా ఎవరిని పడితే వాళ్ళని బతికించేయచ్చా, అది చెయ్యదగిన పనేనా అని ఒక్కసారిగా ఆలోచించుకున్నాడు. విధేయం శంకరాత్ ప్రాప్త తద్గణాన్ ప్రతియోజ్యయే తద్రణే మర్దితాన్ వీరేహ ప్రమత్యేహ శంకరానుజ్ఞేహ. అయితే ఏదైతే ఈ సంజీవిని విద్య అన్నది ఉన్నదో ఈ శుక్రాచార్యుడికి ఆ పరమేశ్వరుడి ద్వారా లభించినది. ఇప్పుడు ఆయన ద్వారా లభించినది మళ్ళీ ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళి వీళ్ళని నేను బ్రతికించటం అన్నది సరైనదా కాదా అని ఆలోచించుకున్నాడు. ఎందుకంటే ఆయన ద్వారా లభించింది ఇది. అయితే ఇది నేను మళ్ళీ ఉపయోగించానని ఆయనకి తెలిస్తే ఆ యుద్ధ రంగంలో ఆ ప్రమథ గణముల ద్వారా మరణించిన దైత్యులు నేను మళ్ళీ పునర్జీవితం చేస్తే మళ్ళీ అది నాకు మంచిదా కాదా. కానీ నన్ను శరణు వేడుకున్నారు కదా, ఇప్పుడు మనల్ని శరణు వేడుకున్న వాళ్ళు వాళ్ళని రక్షించాలి, అప్పుడు తప్పెలా అవుతుంది, అందుకు నేను అలా చెయ్యొచ్చు అని అనుకున్నాడు. శరణాగత ధర్మార్థ ప్రవరః సర్వతో హృదా విచార్య శుక్రేణ ధీయా తద్వాణి స్వీకృత తథా కించిత్ స్మితం తథా కృత్వా శోభ్రవిద్యానవాధిపం భార్గవః శివపాదాబ్జం స్మృత్వా స్వాస్తేన చేతసా. శరణాగతి వేడుకున్న వాళ్ళని రక్షించాలి. అయితే ఇక్కడ ధర్మమే, ఎందుకంటే వాళ్ళు నన్ను నేను వెళ్ళి వాళ్ళని రక్షిస్తానని నేనేమి అపాత్రదానంగా నేను వెళ్ళి చెయ్యట్లేదు, కాకపోతే నన్ను శరణు వేడుకున్నారు కాబట్టి ఇది ఉచితమే. శరణన్న వాళ్ళని రక్షించాలి కాబట్టి అది కూడా ధర్మమే అవుతుంది.
అందుకని ఇలా విచారించుకుని ఆ బుద్ధికి తగినట్టుగా శుక్రాచార్యుడు కూడా అంధకాసుడు చెప్పినవన్నీ విన్నాడు. దానికి వాళ్ళని మళ్ళీ పునర్జీవితుల్ని చెయ్యటానికి, వాళ్ళకి సహకరించటానికి తను కూడా అంగీకరించాడు. తర్వాత ఇది అంగీకరించిన తర్వాత కూడా మళ్ళీ ఎవరి ద్వారా ఆ విద్య లభించిందో ఆ శంకరుడి ద్వారా, అందుకని ఒక్కసారిగా మళ్ళీ ఆ పరమేశ్వరుడు యొక్క చరణ కమలాల్ని స్మరించుకున్నాడు నవ్వుతూనే. ఆ శుక్రాచార్యుడు మళ్ళీ దైత్యరాజైన అంధకాసుడితో మళ్ళీ మాట్లాడుతున్నాడు. దీంతో శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 47 చాప్టర్లో 28 శ్లోకాస్ సంపూర్ణం.